లార్డ్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో రెండు జట్లు కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. దీంతో ఎవరు ఊహించని విధంగా ఈ మూడో టెస్ట్ మ్యాచ్ రక్తి కడుతోంది. ఇదే పట్టుదల రెండు జట్లు కూడా కనబరిస్తే మ్యాచ్ డ్రా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. టీమిండియా కూడా మంచి పోరాట పటిమ కనబరిచి తన మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ చేసిన స్కోరును సమం చేసింది. దీంతో ఈ టెస్ట్లో రెండు జట్లు కూడా 350 కంటే ఎక్కువ స్కోరుని మొదటి ఇన్నింగ్స్లో సాధించాయి. లార్డ్స్ మైదానంలో ఇలా రెండు జట్లు 350 కంటే ఎక్కువ స్కోరు సాధించడం 17వసారి. ఇలా జరిగిన గత 16 సందర్భాల్లో 5 సార్లు ఇంగ్లాండ్ గెలవగా 2 సార్లు ప్రత్యర్థి జట్టు గెలిచాయి. 9 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. మరి ఈ మ్యాచ్ ఏమవుతుందో చూడాలి. ఈ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టారు. రాహుల్, పంత్ సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పగా జడేజా, నితీష్ రెడ్డి, జడేజా, సుందర్ ఇద్దరూ కూడా అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. దీంతో టీమిండియా ఇంగ్లాండ్ స్కోరుని సమం చేయడమే కాకుండా రికార్డుల మోత మోగించింది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2000 సంవత్సరంలో చివరిసారి టెస్ట్ మ్యాచ్లో స్కోరులు లెవెల్ అయ్యాయి. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్లో రెండు జట్ల స్కోర్లు సమంగా నిలిచాయి. అంతేకాకుండా టెస్ట్ చరిత్రలో ఒక టెస్ట్ సిరీస్లో విదేశీ గడ్డపై అత్యధిక సిక్సర్లు సాధించిన ప్రత్యర్థి జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్పై టీమిండియా ఇప్పటికే 34 సిక్సర్లు బాది మరొక అరుదైన రికార్డును భారత్ జట్టు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల కారణంగా రికార్డుల మోత మోగిపోయింది. అవన్నీ కూడా మనం హైలైట్స్లో చూద్దాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఈ మ్యాచ్ ఒక చిన్న పొరపాటు జరిగింది. రాహుల్, పంత్ అద్భుతమైన ఫామ్లో ఆడుతున్నప్పుడు మంచి కెమిస్ట్రీతో ఇంగ్లాండ్కు వణుకు పుట్టిస్తున్న సమయంలో లేని పరుగు కోసం ప్రయత్నించి మంచి ఫామ్లో ఉన్న పంత్, సిక్సర్లు బాత్తూ అదరగొడుతున్న పంత్ లేని పరుగు కోసం ప్రయత్నించి అతడి వికెట్ను అనవసరంగా ఇంగ్లాండ్కు గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఆ ఒక్క వికెట్ కారణంగా ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో స్కోర్స్ సమానంగా నిలిచాయి. పంత్ గనుక అవుట్ కాకపోయింటే ఈరోజు అతని విధ్వంసం కారణంగా ఇంగ్లాండ్ జట్టు బాక్స్ బద్దలయ్యేది. టీమిండియా ఖచ్చితంగా ఆధిపత్యాన్ని సాధించేది. అందుకే కొన్నిసార్లు ఒక్క వికెట్ కూడా మ్యాచ్ గమనాన్ని, ఫలితాన్ని మార్చేస్తాయి అంటారు. ఈరోజు మ్యాచ్లో పంత్ వికెట్ అలాంటిదే అని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మూడో టెస్ట్ మూడో రోజు హైలైట్స్ విషయానికి వస్తే టీమిండియా మూడో రోజు ఆటను 3 వికెట్లు నష్టపోయి 145 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కేఎల్ రాహుల్ 53 పరుగులతో, పంత్ 19 పరుగులతో బ్యాటింగ్ను మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లు వైవిధ్యమైన బంతులతో ఇద్దరిని అవుట్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల ప్లాన్స్ను చిత్తు చేస్తూ రాహుల్, పంత్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి పరుగులు రాబడుతూ ఇంగ్లాండ్ జట్టుకు టెన్షన్ పెంచారు. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ టీమిండియా స్కోరును పెంచుకుంటూ పోయారు. చూస్తుండగానే కేఎల్ రాహుల్ సెంచరీకి చేరువగా రిషబ్ పంత్ అర్ధ సెంచరీ దాటాడు. వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో కూడా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. గత 4 ఇన్నింగ్స్లో వీరిద్దరి మధ్య ఇది 3వ సెంచరీ భాగస్వామ్యం. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై తక్కువ ఇన్నింగ్స్లలో ఎక్కువ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా పంత్, రాహుల్ నిలిచారు. వీరిద్దరి సూపర్ బ్యాటింగ్ ముందు ఇంగ్లాండ్ ఎత్తులు ఏవీ సక్సెస్ అవ్వలేదు. వీరిద్దరూ టాప్ గేర్లో దూసుకుపోతూ ఇంగ్లాండ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇక పంత్ ఈ మ్యాచ్లో వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు బాత్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఇంగ్లాండ్ జట్టుపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్స్ జాబితాలో 36 సిక్సర్స్తో పంత్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్స్ జాబితాలో పంత్ 2వ స్థానంలో ఉండగా స్టోక్స్ 39 సిక్సర్స్తో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా టెస్టులో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మతో కలిసి పంత్ 2వ స్థానాన్ని పంచుకున్నారు. వీరిద్దరూ టెస్టుల్లో 88 సిక్సర్లు బాదారు. 90 సిక్సర్లతో సెహ్వాగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ ఆడిన గత 22 ఇన్నింగ్స్లలో పంత్ ఏకంగా 8 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ వికెట్ కీపర్గా ధోనీ ఇన్ని రోజులు కొనసాగాడు. 2014 పర్యటనలో ధోనీ 349 పరుగులు చేశాడు. కానీ పంతేమో ఈ టెస్ట్ సిరీస్లో ఇప్పటికే 416 పరుగులు చేసి ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. ఇన్ని రికార్డులు మూటగట్టుకుని సెంచరీకి చేరువవుతున్న పంత్కు మొదటి సెషన్ చివరి ఓవర్లో ఊహించని షాక్ తగిలింది. మొదటి సెషన్ పూర్తయ్యేలోపు కేఎల్ రాహుల్ను సెంచరీ చేయించాలి అని పంత్, సెంచరీ చేయాలి అని రాహుల్ డిసైడ్ అయినట్లున్నారు. ఆ ఆతృతలో మొదటి సెషన్ చివరి ఓవర్లో లేని పరుగుకు రాహుల్, పంత్ ప్రయత్నించారు. గాయంతో ఇబ్బంది పడుతున్న పంత్ వేగంగా పరిగెత్తలేకపోయాడు.
ఆ సమయంలో స్టోక్స్ గురితప్పని విధంగా బంతిని విసిరి పంత్ను 74 పరుగుల వద్ద రనౌట్ చేశాడు. అలా కేఎల్ రాహుల్, పంత్ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక రెండవ సెషన్లో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ మరో రికార్డుల జాతరకు తెరలేపాడు. లార్డ్స్ మైదానంలో 2 సెంచరీలు నమోదు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అంతేకాకుండా సేనా కంట్రీస్లో 6 సెంచరీలు సాధించి ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్గా కూడా రాహుల్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అన్నిటికంటే విశిష్టమైన రికార్డు ఏంటంటే లార్డ్స్లో 2 సెంచరీలు సాధించిన ఏకైక ఆసియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కావడం విశేషం. ఊహించిన విధంగా 6 పరుగుల వ్యవధిలో పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అవుట్ అవ్వడంతో మిగిలిన ఆధిక్యాన్ని తగ్గించడం టీమిండియా బ్యాటర్లకు కష్టమేమోనని అభిమానులు కాస్త దిగులు పడ్డారు. అయితే ఆ దిగులుని దివాలా తీస్తూ ఆల్రౌండర్లు జడేజా, నితీష్ రెడ్డి ఇద్దరు కూడా నిగ్రహంతో బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్కు ఆగ్రహం తెప్పించారు. పంత్, రాహుల్ అవుట్ అయ్యాక ఇక ఇండియా ఖేల్ ఖతమని భావించిన ఇంగ్లాండ్ బౌలర్లకు పిక్చర్ అభి బాకీ హై అని జడేజా, నితీష్ రెడ్డి సరికొత్త సినిమాని చూపించడం ప్రారంభించారు. వీరిద్దరూ సూపర్ బ్యాటింగ్తో ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ చేసి రెండో సెషన్ ముగిసే సమయానికి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా ఆల్రౌండర్ల పవర్ ఏంటో చూపించారు. అయితే మూడవ సెషన్ ఆరంభమైన కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ బౌలింగ్లో 30 పరుగుల వద్ద కీపర్కు క్యాచ్ ఇచ్చి నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు. దీంతో జడేజా, నితీష్ మధ్య 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అలా నితీష్ కుమార్ రెడ్డి తనకు దక్కిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాతైనా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోతుందని భావించిన ఇంగ్లాండ్ జట్టుకు జడేజా, సుందర్ అడ్డుగోడ్లా నిలబడి పరుగులు రాబట్టడం మొదలెట్టారు. ఇదే క్రమంలో రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై పర్యటించిన జట్లలో 6 లేదా అంతకంటే తక్కువ స్థానాలు బ్యాటింగ్ చేసి అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో 7 సార్లతో జడేజా 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. జడేజా, సుందర్ ఇద్దరు కూడా సాలిడ్ బ్యాటింగ్తో చక్కగా బ్యాటింగ్ ఇస్తూ 7వ వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 72 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్లో జడేజా ఊహించని విధంగా ఒక సాధారణ బంతికి అవుట్ అయ్యాడు. కీపర్ జెమీ స్మిత్ కూడా మంచి క్యాచ్ పట్టుకుని జడేజా వికెట్ పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆకాష్ దీప్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరగా బుమ్రా 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బుమ్రా ఆడిన గత 7 టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్లలో ఒక మ్యాచ్లో 22 పరుగులు చేయగా మిగిలిన 6 మ్యాచ్ల్లో 0 పరుగులకు అవుట్ అవ్వడం గమనార్హం. ఇక ఆ తర్వాత సుందర్ కూడా 23 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో టీమిండియా 387 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరొక 2 వికెట్లు, బ్రైడెన్ కార్స్, షోయబ్ బషీర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు 1 ఓవర్ మాత్రమే ఆడి 2 పరుగులు సాధించింది. దీంతో 3వ రోజు ఆట ముగిసింది. మరొక ఓవర్ టీమిండియాను వేయనీయకూడదు అనే ఉద్దేశంతో క్రాలీ అనవసరంగా మ్యాచ్ను డిలే చేయాలని భావించి సక్సెస్ అయ్యాడు. మ్యాచ్ ముగిసే సమయానికి క్రాలీ 2 పరుగులతో, డకెట్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరి 4వ రోజు టీమిండియా బౌలర్లు ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ జట్టును అడ్డుకుంటారో వేచి చూడాలి.